సరే, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందంటారు, ఇంత పెద్ద విజనరీ అంటారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. సరే, వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే అంత విజనరీ, అంత గొప్ప దూరదృష్టి కలిగిన వాళ్ళు 5 సంవత్సరాలు నాని గారు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీతో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు, అన్ని రకాలుగా బాగుపడ్డాడు, అన్ని రకాలుగా బాగున్నాడు. ఇతను పోరాటం చేయడం ఏందని ఒక క్షణం ఆలోచించే స్థితిలో లేని అమాయకులుగా ఉన్నారు. మీ దగ్గర అంతగా అమాయకులుగా ఉన్నారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే లోకేష్ గారు, నాకు అర్థమైంది, నాని గారు వెళ్ళి లోకేష్ గారు దున్నపోతు ఈనిందంటే అవునా నాని అటైతే పాలు జున్ను తీసుకురా తిందాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అరే దున్నపోటు ఏంది, దున్నపోతు ఈనడం ఏంది, దాన్ని జున్ను రావడం ఆలోచించే పరిస్థితులు లేరు. ఇతను ఏదైనా చెప్తే దాన్ని తనని చెప్తున్నారు. చిత్తూరు నుంచి తీసుకొస్తున్నారు, నంగమంగళం నుంచి, రాణిపేట నుంచి క్వారీలో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ముసుగులేసి కొట్టిస్తున్నాం. అరే 50,000 70,000 చోళ్ళతో కొట్టిస్తున్నావు. అదే వ్యక్తి ₹1,00,000 మేము ఇస్తే మీ మనుషులు కొట్టరా వాళ్ళు వచ్చి? ఈ సంస్కృతి తిరుపతి కావాలన్నా మనకి? ఈ సంస్కృతి తిరుపతికి అవసరమా అని అడుగుతున్నా. తిరుపతిలోని పుణ్యక్షేత్రంలో ముసుగులేసి మేము కొట్టే అవసరమా? వ్యాపారాలు ధ్వంసం చేసే అవసరమా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నాకు ఇప్పుడు కూడా అర్థం కానటువంటి విషయం ఏంటంటే దానివల్ల తను సాధించేది ఏందో అర్థం కావడం. ఒక చంద్రగారి నమ్మికి పదవి ఇస్తే తెచ్చుకో, మంచిదే, మేము కూడా సంతోషిస్తాం. చంద్రగిరికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఒక గౌరవపదమైన పదవి వచ్చింది, సంతోషించాల తప్ప బాధపడేటువంటి చిన్న మనస్తత్వం కాదు మాది. మీకు ఒక వీడియో చూపిస్తా, ఈ వీడియో కూడా మీరు చూడాలా. ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా, మళ్ళా చెప్తున్నా, ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడితే జడ్జిమెంట్ లాగా ఉండాలి. ఒక దగ్గరికి వెళ్తే పెద్దరికంగా కనబడాలి. ఒక విషయం చెప్తే కమిట్మెంట్ ఉండాలి. ఇతను నాయకుడు అంటారు. అందుకే ఎందుకు నాయకుడు అవుతాం మనం? అవతల వ్యక్తి నమ్మకం ఏర్పడాలి మన పైన. అరే ఇతను మాట చెప్పాడంటే కరెక్ట్గా ఉంటుంది, ఇతను ఒక అడిగేస్తాడంటే చాలా ఉందాగా ఉంటుంది, పెద్దరికం ఉంటుంది, ఒక తీర్పులాగా ఉంటుంది చెప్పాలి. మీరు చేసినటువంటిది ఏంది? అది పెట్టమ్మా ఒకసారి. అది కాదమ్మా, అది పెట్టమ్మా, చూడండి ఒకసారి. దాని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది మీకు. మధ్యాహ్నం 3:04 నానిపైన కారు మాత్రమే దాడి జరిగింది. నానిపైన కాదు, చిన్న గాయం కూడా లేదు, నాని సట్ట కూడా నలగలేదు. 4:12 అతను ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి. మీరు చూడండి, 4:12 ఎంత బాగా నడుస్తున్నాడు, ఎంత చక్కగా ఫోన్ మాట్లాడుతున్నాడు. మీరు అలా గమనించండి. మీరు 2 నిమిషాలు కేవలం అది. ఎంత పీటీ ఉషా లెక్క ఎంత చక్కగా నడుస్తున్నాడు చూడండి. చూడట్లే, మీరు చూడండి అట్లే. ఎంత నిటారుగా నిలబడుకున్నాడు చూడండి, ఎంత నిటారుగా నిలబడుకున్నాడు చూడండి, ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు చూడండి. మీరే చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు. అలా గమనించండి. 2 minutes సౌండ్ పెట్టమ్మా, సౌండ్ ఉంటే పెట్టమ్మా. మీరే గమనించండి. 4:12 జరిగింది. చూడండి అట్లే. చేతిలో వాటర్ బాటిల్, ఒక చేతిలో వాడిని కొడుతున్నాడు, అందరిని కూర్చోమంటున్నాడు, ధర్నా చేద్దామంటున్నాడు. ఎక్కడైనా గాయం ఉంటో చూపించండి, సట్టు కొద్దిగా నలుగుంటో చూపించండి. సట్టు నలిగింది 5:20 నానికి సట్టు మారింది, టీ షర్ట్ వచ్చింది, కాళ్ళకి కట్టు వచ్చింది, చేతికి బెల్ట్ వచ్చింది, వీల్ చైర్ కూడా వచ్చింది. అరే 4:12 బాగున్నాడు, 5 ఏళ్ళకి ఎట్లా అవుతాడు? ఎందుకు ఎట్లా వీల్ చైర్ నాకు అర్థం కాకుండా. ఇటు చూడండి ఎట్లా 4-5 మధ్యలో ఏం జరిగింది మీకు? ఇటు చూడండి ఎట్లా. మీరు న్యాయం చెప్పండి. ఇంటికి పోయినాడు, స్నానం చేశారు, నైట్ డ్రెస్ వేసుకున్నారు, చేతికి కట్టు కట్టుకున్నారు, కాళ్ళకి కట్టు కట్టుకున్నారు, వీల్ చైర్ ఎక్కున్నారు. ఇది వెరీ గుడ్ యాక్టర్. లీడర్ ఎట్ అవుతాడు మనకు అర్థం కాకుండా. చూడండి, మీరే చూడండి. 4:12 మీరు చూశారు,
ఎంత యాక్టివ్గా నడుస్తున్నాడు. వాళ్ళందరూ తెలు ధర్నా చేస్తున్నాడు. 5 గంటల 12 నిమిషాలు చూడండి ఎలా ఉందో. ఇంతటి ఆగల చూడండి అట్లా. సో గుడ్. నంది అవార్డు చంద్రబాబు గారు ఇస్తే తనకు కూడా ఒకటి ఇవ్వాలి గ్యారెంటీగా. వల్ల అతను చేసినటువంటి తన పబ్లిసిటీ కోసం, తన సింపతి కోసం తను ఆడినటువంటి నాటకం వల్ల ఎస్ఐఎల్ సస్పెండ్ అయ్యారు, సిఐఎల్ సస్పెండ్ అయ్యారు, డిఎస్పీలు సస్పెండ్ అయ్యారు, జీతాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యాడు. సంకనాకుతున్నారా పోలీస్ సంఘం? అబద్ధం, అది తప్పది. ఏం పీకుతున్నారు నాకు అర్థం కాకుండా పోలీస్ సంఘం ఏం పీకుతున్నారని అడుగుతున్నా. అతను అబద్ధం, అది. అతను గాయం కాలేదు, అతనికి దెబ్బ తగలలేదు, అతను యాక్టివ్గా ఉన్నాడు. సార్ మీరు యాక్షన్ తీసుకోవడానికి కరెక్ట్ కాదు అని మీరు చెప్పాలా? మీ ఉద్యోగత మీరు కాపాడుకోరా? మీ అధికారులు మీరు కాపాడుకోరా? ఒక నాటకాన్ని చూపించి అంతమంది ఉద్యోగులు బలైపోయి జీతాలు లేకుండా మీ పోలీస్ అధికారులు సిబ్బంది రోడ్డు పైన తిరుగుతుంటే మీ పోలీస్ సంఘం ఏం పీకుతున్నారని అడుగుతున్నా.